వైఎస్ఆర్ 32 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపితే ఆ కుటుంబానికి సోనియా గాంధీ ఇచ్చిన బహుమానం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడమా అంటూ ప్రశ్నిస్తున్నారు గుంటూరు జిల్లా వాసులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీతి నిజాయితీలకు కట్టుబడి ఉంటారని, ఢిల్లీ పెద్దలకు అవి ఉండవన్నారు. 190 సీట్లు గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తామంటున్నారు. తెనాలి పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ అభిమానులు కాంగ్రెస్ నీచ రాజకీయాలపై మండిపడ్డారు. కుట్రలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు ప్రజలు. షర్మిల పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ఆర్ అభిమానులు కాంగ్రెస్ కుటిల నీతిపై మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్ళంటే భారతదేశంలో ఎప్పుడు కూడా నీతితోటి న్యాయంతో సపోర్ట్ చేసేవాళ్ళు. ఇందిరాగాంధీ ఆ రోజున 1970లో ఆంధ్రప్రదేశ్ లో 41 ఓడిపోయినా పర్లేదు, సంజీవ్ రెడ్డి మాత్రం గెలవకూడదు అని ఎప్పుడైతే చెప్పిందో ఆ రోజున ఆంధ్రులు సంజీవ్ రెడ్డిని గెలిపి పంపించారు. తర్వాత ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత భారతదేశం మొత్తం కూడా ఇందిరాగాంధీ సానుభూతి పవనాల పక్కన ఉంటే మనం రామారావు గారు గెలిపించిన 32 మంది సభ్యుల్ని పార్లమెంటుకు పంపించాము. అదే మంచి చేసినప్పుడు 2009లో ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతుందని చెప్పి నమ్మి 33 మంది పార్లమెంటు సభ్యుల్ని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు నమ్మి, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మి మనం 33 మంది సభ్యుల్ని పార్లమెంటుకు పంపిస్తే ఇవాళ రోజున సోనియా గాంధీ మనకిచ్చిన బహుమానం ఏంటయా అంటే జగన్ తీసుకెళ్లి జైల్లో పెడుతున్న బహుమానమా? ములాయం సింగ్ యాదవ్, మాయావతి, కరుణానిధి అందరినీ సీబీఐతో లొంగ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్ అభిమానులు విమర్శించారు. మీరు సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ గాని, బహుజన్ సమాజ్వాదీ పార్టీ మాయావతి గాని, శరద్ పవార్ గాని, డిఎంకే అధినేత కరుణానిధి గాని ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారంటే అది కేవలం వాళ్ళ మీద సీబీఐ దాడులు చేస్తుంది అని చెప్పే. నిత్యం ప్రజల్లో ఉండే నేతలను సీబీఐ, కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అభిలాష్, గుంటూరు జిల్లా, సాక్షి న్యూస్.